శుభోదయం. పిల్లలు బాగున్నారా? పిల్లలు, నేను మీకు కొన్ని చిత్రాలను చూపిస్తాను, పరిశీలించండి. గమనించారా? ఈ చిత్రాల్లో ఎవరున్నారు? కరెక్ట్, వలస కూలీలు. మరి వలస ఎందుకు పోతారో మీకు తెలుసా? అవును, పల్లెటూరులో పనులు దొరికినప్పుడు పల్లెను వదిలి బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి ఏదైనా పని చేసుకొని జీవనాన్ని సాగిస్తారు. సరైన సమాధానాన్ని చెప్పారు. వలస అంటే ఏమిటో తెలిసింది కదా. తను ఉన్న చోట పనులు లేక వేరే ప్రాంతంలో కూలీ పని చేసుకొని జీవనాన్ని సాగించేవారిని ఏమంటారు? గుడ్, వలస కూలీ. ఇప్పుడు మనం చెప్పుకునే పాఠం పేరు వలస కూలీ. వలస కూలీ అనే పాఠాన్ని డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు వ్రాశారు. ఈ వలస కూలీ పాఠ్యాన్ని చెప్పుకునే ముందు చదవండి, ఆలోచించి చెప్పండి అనేదాన్ని మనము చూద్దాం. ఊరిలో నీకిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయమింతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు, ఆలు పిల్లల నేలేదెట్లా అనే చింత నిన్నిడదోయి వ్యవసాయ కూలి. బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తి చేరి రిక్షలాగి బలముగా జ్వరమొచ్చి పంటే కాస్త నీకు గంజి నీళ్ళు కాసిపోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలీ. ఇది సుద్దాల హనుమంతు గారు వ్రాశారు. ఊరిలో ఇల్లు లేదు, ఊరిలో అయితే ఇల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు. చూడండి ఎంత దీనమైనటువంటి స్థితి. సరే, మరి కూలి పని చేద్దామని వెళితే కూలి నిర్ణయం ఇంత అనేటువంటిది లేదు. కూలికి ఇన్ని డబ్బులు ఇస్తామని ఖచ్చితమైనటువంటి కూలి నిర్ణయం అనేటువంటిది లేదు. కూలి పని స్థిరమైనది కాదు. కూలి అది ఎప్పటికి దొరుకుతుందా అంటే దొరకదు. కూలి నిర్ణయము ఇంత అనేటువంటిది ఖచ్చితమైనటువంటి ఒక రేటు లేదు. ఒకరోజు 100 రావచ్చు, ఒకరోజు 200 రావచ్చు, ఒకరోజు 50 రావచ్చు, మరొక రోజు కూలియే దొరకకపోవచ్చు. ఆలు పిల్లల నేలేది ఎట్లా? ఆలు అంటే భార్య, భార్యను పిల్లలను పోషించేది ఎట్లా అనేటువంటి చింత. చింత అంటే బాధ. ఆ బాధ ఆ వ్యక్తిని వదిలిపెట్టదు, ఆ వ్యవసాయ కూలిని వదలదు అని చెబుతున్నారు ఇక్కడ. బ్రతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తీ చేరి రిక్షాలాగి, ఇంకా అక్కడ బ్రతికేటువంటి అవకాశం లేకపోవడం వలన భార్య పిల్లలను వదిలిపెట్టేసి బస్తీ చేరి కనీసం వేరే చోటుకి వెళ్ళైనా ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించుకొని పిల్లల్ని భార్యని పోషిస్తాను అనేటువంటి భావం తనలో ఉండి అతను ఎక్కడికి వెళ్ళాడో బస్తీకి వెళ్ళాడు. బస్తీ చేరి రిక్షా లాగి బలముకు జ్వరం వచ్చి పంటే మరి అక్కడ ఆయనకు ఆరోగ్యము క్షీణించి జ్వరము వచ్చి పడి ఉంటే అతనికి చూసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అతనికి కాస్త గంజి నీళ్లు పోసేటువంటి వ్యక్తులు కూడా లేరు. ఆయనను చూసుకునేటువంటి దిక్కు లేరు. గంజినీళ్లు కాసిపోసే దిక్కు కూడా నీకు లేరు ఓ వ్యవసాయ కూలీ అని చెప్పేసేసి వారు ఒక వ్యవసాయ కూలి యొక్క దీన స్థితిని గేయ రూపంలో మలిచారు సుద్దాల హనుమంతు గారు. ఇప్పుడు సుద్దాల హనుమంతు గారి గురించి చూద్దాం. సుద్దాల హనుమంతు ప్రజాకవి.
తెలంగాణ జాతి యావత్తుని తన కవితలతో మేల్కొల్పిన మహాకవి సుద్దాల హనుమంతు గారు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది, ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో 1910వ తేదీ జూన్ నెలలో పేద పద్మశాలి కుటుంబంలోని బుచ్చిరాములు లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించినారు. హనుమంతు ఇంటి పేరు, అసలు పేరు గుర్రం. కానీ ఇతను సుద్దాల అనే గ్రామంలో ఉండడం వలన వీరికి సుద్దాల హనుమంతు అనే పేరు వచ్చింది. సుద్దాల హనుమంతు గురించి తెలుసుకున్నారు కదా. మరి వీరు రాసినటువంటి పై పేరాలో ఉన్నటువంటి పంక్తులు ఇందాక మీరు విన్నారు కదా. కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి? రాసిందెవరు? కూలీ పని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థమేమిటి? కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది? ఊళ్ళు వదిలి పోయేటందుకు కారణమయ్యే పరిస్థితులేవి? పిల్లలు, ఇప్పుడు పాఠ్య నేపథ్యం చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లా. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరపాటి. 1977వ సంవత్సరంలో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్లిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫాన్కు గురై తిరిగి రాలేదని, వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది. మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వము పాలమూరు అని, రుక్మమ్మపేట అని పిలిచేవారు. ఆ తర్వాత 1890 డిసెంబరు 4 నందు అప్పటి హైదరాబాద్ సంస్థాన పరిపాలకుడైన 6వ మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జా పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడింది. ఇప్పుడు పాఠ్యభాగ వివరాలు చూద్దామా. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేదే గేయం. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది. పునరావృతం అంటే మళ్ళీ మళ్ళీ రావడం, చరణం తర్వాత పల్లవి రావడం. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యాంశం డాక్టర్ ముకురాల రామారెడ్డి హృదయ శైలి గేయ సంకలనంలోనిది. ఇప్పుడు కవి పరిచయం గురించి చూద్దాం. డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో 1వ తేదీ 1వ నెల 1929వ సంవత్సరంలో జన్మించారు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశారు. ఈయన మేఘదూత అనువాద కవిత్వం. అనువాదం అంటే ఒక భాషలో ఉన్నటువంటి దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరో భాషలో వ్రాయడం అన్నమాట. దానిని అనువాదం అంటారు. ఇంగ్లీష్లో అయితే ట్రాన్స్లేషన్ అంటారు. దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు ఇవి దీర్ఘ కవితలు. హృదయ శైలి ఇది గేయ సంపుటి. రాక్షస జాతర ఇది కూడా దీర్ఘ కవిత. ఉపరిశోధన పరిశోధన పత్రాల సంకలనం. తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు చేశారు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందారు. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. ఇతని విడిజోడు
కథకు కృష్ణపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976వ సంవత్సరంలో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ఇతను 24వ తేదీ 2వ నెల 2003వ సంవత్సరంలో స్వర్గస్థులైనారు. పిల్లలు, కవిగారి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ప్రవేశిక చూద్దాం. మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలిసి రాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకు రావడమే ఒక కలగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసిన కళ కూడా పీడ కలగా పరిణమిస్తే, బతుకు బండి నడిపేందుకు తన కలలన్నీ కల్లలు కాగా పొట్టు చేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి, మనసును పంచుకునేటందుకు మనుషులు లేక, బాధను పంచుకునేటందుకు బంధువులు లేక, సమాజం నుండి దూరమవుతున్న యథార్థ జీవితాలను గురించి ముకురాల వారు రాసిన గేయం చదువుదాం. మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ మనిషి జన్మ రాదంటారు. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నటువంటి భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది ఎంతమంది సార్థకం చేసుకోగలరు? కాలం కలిసిరాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక కలగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసినటువంటి ఆ కళ కూడా పీడ కలగా పరిణమిస్తే, బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ కళ్ళలు కాగా తను ఉన్నటువంటి చోటను వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా ఇల్లును, ఇల్లాలిని, తల్లిని, పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి పరాయి దేశం పోయి, మనసును పంచుకునేవారు ఎవరూ ఉండరు. అక్కడ మనుషులు ఎవరు కూడాను తన గురించి పట్టించుకునేవారు ఉండరు. తనతో మాట్లాడేవారు ఉండరు. తన బాధను పట్టించుకునేవారు ఉండరు. బంధువులు అక్కడ ఉండరు. సమాజం నుండి దూరమవుతున్నటువంటి యథార్థ జీవితాల గురించి ముకురాల వారు స్పందించి రాసినటువంటి గేయమే ఈ గేయం. దీన్ని మనం ఒక్కసారి చదువుదామా? కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడస్తవు లేబరీ పాలమూరి జాలరీ, గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజినా, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా, చినుకురాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రెవడెనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడస్తవు లేబరీ పాలమూరి జాలరీ, చాలువానే పడదు సరళా సాగరం నిండేది కాదని, చౌటమడుగులే ఎండే కోయిలా సాగరం నిండేది కాదని, చౌటమడుగులే ఎండే కోయిలా సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడస్తవు లేబరీ పాలమూరి జాలరీ. కూలి మస్తుగా దొరుకుతుందని, మస్తుగా అంటే ఎక్కువగా, కూలి ఎక్కువగా దొరుకుతుందని చెప్పేసి కోస్తా దేశం పోతివా అంటున్నారు కవిగారు. నువ్వు వెళ్ళావు కానీ ఎప్పుడొస్తావు లేబరీ? లేబరీ అంటే
కూలి చేసుకొని జీవనాన్ని సాగించేవాడు, కూలివాడు. పాలమూరి జాలరి, పాలమూరి నుండి వెళ్ళినటువంటి జాలరి. జాలరి అంటే చేపలు పట్టుకొని జీవనాన్ని సాగించేవారు, బెస్తవారు అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, చేపలు పట్టడానికి ఉపయోగించేటువంటి సాధనమైన వల. ఈ వలలో చేపలను పడతారు. గోకులాష్టమి దాటిపోయింది, గొడ్ల డొక్కలు గుంజినాయి. అతను గోకులాష్టమికి వస్తానని చెప్పేసేసి వెళ్ళిపోయాడు. పాలమూరులో వానలు కురవక, నీరు లేక, పశువులకి మేత లేక గొడ్ల డొక్కలు కూడా గుంజుకొచ్చినాయి. అంటే కడుపు లోపలికి పోయినాయి, బక్క చిక్కిపోయినాయి. వాగుళ్ళల్లో వంకళ్ళల్లో వానపాములు ఎండిపోయినాయి. వానపాములు అంటే ఎర్రలు, అవి కూడా ఎండిపోయినాయి. చినుకురాలే ఆశ మాత్రం లేదు, చినుకు పడేటువంటి ఆశ లేనే లేదు. చెర్లు కానీ కుంటలు కానీ పర్రెపడినాయి. పర్రెపడడం అంటే ఏర్పడ్డాయి. భూమి బీటలు పారిపోయింది. ఇక అక్కడ బ్రతకడం ఎలాగూ సాధ్యం కాదు అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, కూలి ఎక్కువగా దొరుకుతుందనే ఆశ చేత అతను కోస్తా దేశానికి పోయాడు. కోస్తా దేశం పోతివా అని ఇక్కడ కవి గారు చెప్తున్నారు. ఎన్నడొస్తావు లేబరి, పాలమూరి జాలరి. జాలరి అంటే చేపలను పట్టే వ్యక్తి. అతను ఆ వలలో చేపలను పడుతూ ఉంటాడు. అక్కడైతే వర్షం పడేటువంటిది, ఇక్కడ తను ఉన్నటువంటి పాలమూరులో వర్షం పడేటువంటి ఆశ లేదు. సరళ సాగరం అంటే సరళ అనే పేరు కలిగినటువంటి సాగరం, అది నిండట్లేదు. ఎందుకంటే వర్షం పడితే చెరువులు కానీ కుంటలు కానీ నిండుతాయి. ఆ సరళ అనే పేరు కలిగినటువంటి ఆ సాగరం ఎలాగో నిండేది కాదు అనుకుంటున్నాడు. చౌట మడుగులన్నీ కూడాను ఎండిపోయాయి. చిన్న చిన్న గుంతలు మడుగులన్నీ కూడాను ఎండిపోయాయి. కోయిలా సాగరం, కోయిలా అనే పేరు గల సాగరం ఉంది, అది కూడా నిండేది కాదని చెప్తున్నారు. పైరులన్నీ వరుగులైపోయాయి. పైరు అంటే పంట పొలాలు. కొంతమందికి బావులు ఉన్నటువంటి వాళ్ళు నీటిని తీసుకొని పొలంగా చేసుకున్నటువంటి వాళ్ళు, ఆ పొలం కూడా కొద్ది కొద్దిగా పచ్చపచ్చగా ఉన్నటువంటిదంతా కూడాను నీళ్లు బావిలో ఇంకా ఇనికిపోయేసరికి ఆ నీరు లేక ఆ పైరంతా కూడాను, ఆ పంట పొలం అంతా కూడాను ఎండిపోయింది. ఏ విధంగా ఎండిపోయిందంట? వరుగుల్లాగా. వరుగులు అంటే బాగా ఎండిపోయినటువంటి దాన్ని వరుగులు అని అంటారు. అలా బాగా ఎండిపోయింది. ఇక పల్లెల్లో బ్రతికేటువంటి బ్రతకైతే లేదు. బ్రతికేది ఎట్లా? బ్రతకడానికి అవకాశం లేదు. అందుకని చెప్పేసి కూలికి పోక తప్పదు. కనుక కూలి ఎక్కడ దొరుకుతుందో, ఎక్కువ దొరుకుతుందో అక్కడికి వెళదామనేటువంటి ఆశ చేత అక్కడ ఉన్న లేబరీ కూలి వ్యక్తి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. కూలి మస్తుగా దొరుకుతాదని ఎక్కడికి వెళ్ళాడతను? కోస్తా దేశం పోయాడు. ఎప్పుడొస్తావు లేబరీ అని చెప్పేసి అతను అంటున్నాడు. పాలమూరి జాలరి, నువ్వు ఈ పాలమూరు నుంచి వెళ్ళావు ఓ జాలరి వాడా, నీవెప్పుడొస్తావు? ఎప్పుడొస్తావు లేబరీ, ఓ పాలమూరి జాలరి అని కవిగారు సంబోధిస్తున్నారు. కొడిమెలు గాలాలు గడెలు గుడిసెకు విసిరిపోతివా, నజాకతు నైలాను వలనే నడుం చుట్టుకపోతివా, తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కుమొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడస్తవు లేబరీ పాలమూరి జాలరి, మెరిగే చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనే పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా, ఎన్నడస్తవు లేబరీ పాలమూరి జాలరి, కోస్త బెస్తల పడవలల్లో కూలివయ్యన కర్మమెందుకు,
ఎగువ కృష్ణానకట్టను ఇంతవరకు వేయనందుకు, కోస్త బెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు, ఎగువ కృష్ణానకట్టను ఇంతవరకు వేయనందుకు, ఏడ ఉంటివో లేబరీ ఎన్నడస్తవు జాలరీ. కొడిమెలు గాలాలు, ఈ గాలాలు అంటే ఇవన్నీ కూడాను కొడిమెలు కానీ గాలాలు కానీ ఇవి చేపలు పట్టడానికి ఉపయోగించేటువంటి సాధనాలన్నమాట. ఇంకా వీటి అవసరం లేదు అని చెప్పేసేసి అతను ఆ గుడిసెలో విసిరివేసి ఏం తీసుకొని వెళ్ళాడు, నజాకతు నైలాను వల్లనే, సన్నగా తేలికగా ఉండేటువంటి నజాకతు నైలాను వల. నజాకతు నైలాను వల అనగా చూస్తున్నారా, ఇది సన్నగా ఉండి చేపలు పట్టడానికి ఉపయోగించేటువంటి ఒక రకమైన సాధనం. గాలాలు, గాలం అంటే పైన ఉంది చూడండి, పొడవుగా ఉండి ఆ గాలంతో చేపల్ని పడతారు. నజాకతు నైలాను వల, కింద ఒక చేప పడింది చూస్తున్నారా, ఈ చేప పడిపోయింది, ఇది నైలాను వల అంటారు. ఇది సన్నగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. ఈ వలను మాత్రం ఆ లేబరీ ఏం చేశాడు, నడుముకు చుట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తిరిగి మన్యం కొండ దేవుని దిక్కుమొక్కుతూ పోతివా, ఇంకా దిక్కెవరున్నారు, దేవుడా నీవే నాకు దిక్కు అని మన్యం కొండలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ కొండలో వెలిసాడంట. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆ కొండ వైపు వెళ్ళి, దేవుడా నీవే దిక్కు, నేనైతే ఊరిని అన్నింటినీ వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతున్నాను, ఇక దిక్కెవరయ్యా అంటే నీవే అని మొక్కుతూ అతను వెళ్ళిపోతున్నాడు. పాపం కూలి ఎక్కువగా దొరుకుతుందనేటువంటి భావనతో వేరే ప్రాంతానికి కోస్తా దేశం వెళ్ళిపోతున్నాడు. ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి, ఇది పల్లవి అన్నమాట. ప్రతి చరణానికి మధ్య మధ్య ఉన్నటువంటిది పల్లవి. మెరిగే చాపకు బొచ్చె చాపకు, అంటే చాప అనేటువంటిది ఇది వాడక భాషలో ఉన్నటువంటిది, చేప అనాలి కానీ ఇక్కడ చాపలు అనేది వాడక భాష. మెరిగే అనేది చేపలలో ఒక రకమైనటువంటి జాతి. మెరిగే చేపకు బొచ్చె చేపకు మరిగి రాకనే పోతివా. మరొకవేళ నీవు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దొరికేటువంటి ఆ చేపల యొక్క రుచికి మరిగిపోయావా, అందుకని నీవు రాకపోతున్నావా అంటున్నాడు కవిగారు. చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా. ఈ పాలమూరి ప్రాంతంలో దొరికేటువంటి చందమామ అనేటువంటి జాతి కానీ పరకలు అనేటువంటి జాతి కానీ ఇవి చేపలలో ఉండేటువంటి ఒక రకమైన. అయితే వీటి చారు నువ్వు మరిచిపోయావా, అక్కడ ఉన్నటువంటి ఆ చేపల యొక్క రుచికి మరిగిపోయావా, ఇక్కడ దొరికేటువంటి చేపల రుచి మరిచిపోయావా అని అంటున్నారు కవిగారు. ఎన్నడొస్తవు లేబరి, చూసి 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 కళ్ళు కాయలు కాస్తున్నాయి, అయినా నీవైతే వస్తలేవు. పాలమూరి జాలరి, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి అంటున్నారు. కోస్తా బెస్తల పడవలలో కూలివయ్యిన కర్మమెందుకు. ఆ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి బెస్తవాళ్ళ పడవల్లో కూలీగా నువ్వు పనిచేయవలసినటువంటి కర్మం ఎందుకు పట్టిందయ్యా అంటే, ఎగువ కృష్ణ ఆనకట్ట అప్పుడు వరకు వీరు రాసేటువంటి సమయం వరకు అక్కడ ఎగువ కృష్ణ ఆనకట్ట వేయలేదు కాబట్టి ఇలాంటి కర్మం వచ్చిందా నీకు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మాత్రం ఎగువ కృష్ణ ఆనకట్ట కట్టినారు. కవిగారు ఇంకేమంటున్నారు, ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తవు జాలరి, నువ్వెక్కడున్నావో ఏమో నీ జాడ తెలుస్తలేదు, నువ్వు వెళ్ళావు కానీ వస్తానన్న సమయానికి రాలేదు, మరి నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో ఎట్లా ఉన్నావో అని కవి బాధపడుతున్నారు. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే.
ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ జల పిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట. ఎక్కడుంటివి లేబరీ ఎన్నడస్తవు జాలరీ, ఎక్కడుంటివి లేబరీ ఎన్నడస్తవు జాలరీ అంటూ కవిగారు ఆవేదనతో ఈ గేయాన్ని రాశారు. ఇంటికొస్తానని చెప్పినటువంటి గడువు ఇప్పటికీ వారాలు దాటిపోయింది. అతను వస్తానన్నది గోకులాష్టమికి వస్తానన్నాడు. గోకులాష్టమి పోయింది, కార్తీక పున్నం వరకు 4 మాసాల కాలం కూడా గడిచిపోయింది. చాలా నెలలు 4 నెలలు గడిచిపోయింది. చాలా వారాలు దాటిపోయినాయి. అయినప్పటికీ నీవు మాత్రం రావడం లేదు. ఇంటికొస్తానని చెప్పినటువంటి గడువు అంటే ఇచ్చిన సమయం, తను ఈ సమయానికి వస్తానని చెప్పుకున్నటువంటి సమయం గడువు. ఆ గడువు తను వస్తానని చెప్పినటువంటి గడువు తీరిపోయింది. ఇప్పటికి వారాలు దాటిపోయింది. చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం కూడా వెళ్ళిపోయింది. మబ్బులన్నీ కూడాను పోయాయి. ఆ ముసురులు కూడా పడట్లేదు. కార్తీక పున్నం వెళ్ళిపోయింది. చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం కూడా వెళ్ళిపోయింది. ఇటే పోయిన జనం, ఇట్లా వస్తానని చెప్పేసేసి వెళ్ళిపోయారు జనం. ఇక్కడి నుంచి పోయినటువంటి జనం అంతా కూడాను అటే చచ్చే కాలం అంటూ, అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియదు. జలపిడుగులు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకేనంట. ఈ విషయం కవిగారు విన్నారు. అక్కడ జలపిడుగులు పొర్లాడి అక్కడ వరదలు బాగా వచ్చేసినాయంట. ఆ వరదలు ఎక్కడి వరకు వచ్చినాయి? భద్రాచలం మెట్లకు తాకేంత వరకు వచ్చినాయంట. కనుక నీకు ఏమైనా ప్రమాదం జరిగిందా? నీకే ఏమైనా సమస్యలు వచ్చాయా? అసలు నువ్వు ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఎందుకు నువ్వు రావట్లేదు అనే బాధతో ఎన్నడొస్తావు జాలరి? అసలు ఏమైంది? ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నీవు వస్తానన్న గడువైతే దాటిపోయింది అని ఆవేదనతో ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తావు జాలరి అని ఆవేదనతో కవిగారు ఈ పాఠ్యాన్ని రాయడం జరిగింది. ఒకసారి దీని సారాంశాన్ని చూద్దామా? వలస కూలికి పర్యాయపదంగా మారిన పాలమూరు కష్టజీవుల శ్రమ జీవనానికి అద్దం పట్టే ఈ గేయంలో డాక్టర్ ముకురాల రామారెడ్డి ఒక జాలరి జీవితాన్ని కండులకు గట్టినట్లు చిత్రించారు. పని ఎక్కువ దొరుకుతుందని ఆశపడి పైసలు ఎక్కువగా వస్తాయని ఇక్కడి అనుభూతులను, ఊరితో అనుబంధాన్ని, కుటుంబం నుంచి లభించే మమతానురాగాలను వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జాలరిని గురించి భార్యాపిల్లలు యాది చేసుకోవడం ఎంత బాధకరంగా, ఆర్ద్రంగా ఉంటుందో తెలుస్తున్నది. వానలు లేక పంటలు ఎండిపోయాయి. పశువులకు మేత దొరకడం లేదు, కరువయ్యింది. నేల నిర్రలు వారింది, అంటే బీటలుగా పారిపోవడం. ఎందుకలా పారుతుందంటే వర్షాలు కురవక ఎండలు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ఎండకి నేల పగుళ్ళుగా అవుతుంటుంది. దీన్నే బీటలు వారడం అని, నిర్రలు వారడం అని అంటారు. చెరువులకు సరిపడేటువంటి నీళ్లు రాలేదు. ఇక కొడిమలు, గాలాలు ఇవి చేపలు పట్టడానికి ఉపయోగించేటువంటి సాధనాలు. వీటిని విడిచిపెట్టి ఎక్కువ కూలి దొరుకుతుందనేటువంటి ఆశ చేత ఒక నైలాను వలను మాత్రమే తీసుకొని కోస్తా దేశం పోయిన ఆ జాలరి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడొస్తాడని. ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాడు, ఇంకో వారం వస్తాడు, తర్వాత వారం వస్తాడు అని అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. వస్తానన్న ముద్దతు ఎప్పుడో దాటిపోయింది. పలానా రోజునాడు వస్తాను అని చెప్పాడు. గడువు పెట్టాడు. ఈ సమయానికి వస్తానని చెప్పాడు. ఆ గడువు అది కూడా తీరిపోయింది. అక్కడి చేపల రుచి మరిగి రాకుండా ఉండిపోయాడా అనుకుంటున్నారు. అక్కడ దొరికేటువంటి చేపలేంటి?
మెరిగే చేపలు, బొచ్చె చేపలు మొదలైనటువంటి ఈ రకానికి, మెరిగే, బొచ్చె మొదలైన రకాలకు చెందినటువంటి ఆ చేపల రుచికి అలవాటు పడ్డావా? అలవాటు పడిపోయి కానీ నీవు రాకుండా అక్కడే ఉండిపోయావా అనుకుంటున్నారు. గోదావరి వరదలలో చాలామంది చనిపోయారన్న వార్త కూడా అపశకునాన్ని కలుగజేస్తుంటే బుగులు బుగులుగా, దిగులు దిగులుగా అతని కోసం ఎదురు చూస్తున్నారు అందరూ కూడాను. చాలామంది వరదలలో మునిగి చనిపోయారు అనేటువంటి వార్త వాళ్ళందరూ కూడాను అనుకుంటున్నారు. అది ఒక అపశకునంగా వాళ్ళు తలుచుకొని, అయ్యో ఏం జరిగింది, ఇంతకాలం గడిచింది అయినా ఇంకా రావడం లేదు, ఏమైంది అని అందరూ కూడా చాలా భయంగా, దిగులు దిగులుతో అతని కోసం ఎదురు చూస్తున్నారు. ముకురాల రామారెడ్డి కవి గారు వలస కూలి యొక్క జీవితాన్ని ఎంతో చక్కగా అద్దం పట్టే విధంగా రాశారు. ఈ వలస కూలి పాఠము అందరూ విన్నారు కదా.